ఆత్మవిశ్వాసమై మహిళలకు రక్ష అని ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలన్నారు కోవూరు ఎమ్మెల్యే టీటీడీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. టీడీపీ సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు. కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా క్రీడలు, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ చూపిన దాదాపు 20 మంది మహిళలకు సన్మానించి మొమెంటోలు అందజేశారు. అనుక్షణం పేదల జీవితంలో వెలుగులు నింపాలని ఏదైనా చేయగలం మనం. ఏమవుతుంది, అది కాకపోతే ఇంకోటి చేస్తాం. అంతేగాని ఎవ్వరు కూడా నిరుత్సాహం అనేది పడకూడదు. ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉండి మీరు ఒక గోల్ ఎంచుకొని ఆ గోల్ వెనక మీరు పయనం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు ప్రతి ఒక్కరూ. కాబట్టి ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఎంతోమంది మహిళలు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ మనం సత్కరించుకుంటాం. మనకి ఇంతకు ముందు ఎంతోమంది మహిళలు స్ఫూర్తిదాయకం. అది మనం చెప్పుకునే ముందు ఈరోజు ప్రాక్టికల్గా మన చుట్టూ ఉన్న మహిళల్లో ఆత్మస్థైర్యం నింపి మనందరినీ ఇలాగా నన్ను ముఖ్యంగా మీ ముందుకు తీసుకొచ్చింది మీకు అందరికీ తెలుసు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఎంతో పెద్దపీట వేసి మొట్టమొదటిగా నాకు ఈ ఎమ్మెల్యే ఇక్కడ కోవూరు ఎమ్మెల్యేగా నన్ను నిలబెట్టడం జరిగింది. అందుకు నాకు తోడుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నన్ను ముందుకు తీసుకోపోవడం జరిగింది. ఇప్పుడే సుప్రజ చెప్పినట్టు ఆయన లేకపోతే నేను కూడా, ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకేసే శక్తి సామర్థ్యాలు లేవు. సో ఎప్పుడు ఆయన ఒకటే చెప్తుంటారు, మహిళలు అంటే ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం లేదు, మీరు ముందు అడుగేసి ఎన్ని చేయగలరో మీకే తెలియదు, నీలో ఉన్న శక్తి నీకు తెలియదు అని ప్రతినిత్యం నన్ను ప్రోత్సహిస్తూ ఉంటారు. దానివల్లే ఈరోజు మీ మధ్యకి రాగలిగాను. కోవూరు ఎమ్మెల్యేగా, మీ సేవకురాలిగా, మీ అక్కచెల్లెలుగా మీ మధ్యకు వచ్చి ఈరోజు